అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలోని ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక జనవరితో 5వ డీఏ కూడా పెండింగ్‌లోకైతే వస్తుంది. అదేవిధంగా పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. పీఆర్సీ గడువు కూడా దాటిపోయింది. మరి ఉద్యోగులకు ఇంకా ఏరియర్స్ కూడా చాలా వరకు రావాల్సి ఉంది. ఒక్క డీఏ ఇచ్చి ఉద్యోగులని పెన్షన్లైతే అన్యాయానికి గురిచేసింది ప్రభుత్వం అంటూ క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేస్తూ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకొని భారీ ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంపు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇంకొక పక్క ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను ఉద్యోగులకైతే కట్ చేస్తున్నారు. మరి రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఉద్యోగులకు రాకుండా అయిపోతున్నాయి. పైగా ప్రతి సంవత్సరం లక్షల్లో ఉద్యోగులైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీరికి వర్తించదు. వీళ్ళ ఉద్యోగుల పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఫీజు రావు. అదేవిధంగా మరి హెల్త్ కార్డ్ సరిగా పనిచేయడం లేదు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు కూడా చాలా సంవత్సరాల తరబడి కూడా అయినా కానీ పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ఉద్యోగులకి ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అందించే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి. రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా అమలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి, మంత్రి పొన్నంకు టీఈజేఏసీ వినతి. సత్వరమే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మరి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ని కోరింది. ఈ మేరకు టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుల నేతృత్వంలో ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రిని కలిసి 55 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్లకు చెందిన అనేక సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. సిపిఎస్ రద్దు జీవో 317ను సమీక్షించి బాధితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరీ పోస్టులు కూడా సృష్టించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను తిరిగి వారి సొంత జిల్లా జోన్లకి కేటాయించాలన్నారు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 55 డిమాండ్లను ఉప ముఖ్యమంత్రి ముందు ఉంచామని, ఆయా అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలో ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలన్నీ తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని, సహాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహాధ్యక్షుడు బి శ్యామ్ తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి క్యాబినెట్ సబ్ కమిటీ నవంబర్లోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. మరి డిసెంబర్ 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలన్నిటి మీద, ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలన్నిటి మీద క్షుణ్ణంగా చర్చలు జరిపి అన్ని సానుకూలమైన నిర్ణయాలు వెంటనే ఈ బడ్జెట్ వచ్చే వరకు, కనీసం బడ్జెట్ వరకైనా అన్ని క్లియర్ చేస్తే ఉద్యోగులు హ్యాపీగా తమ యొక్క విధులను నిర్వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో లాభాలు చేస్తున్న, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను ఇలా గాలి కొదిలేసి వారికి మొండి చేయి చూపడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లోపైనా ఖచ్చితంగా ఉద్యోగులందరికీ డీఏలు, పీఆర్సీ సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని వారిని సంతృప్తి పరుస్తారని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.